జపాలి తీర్థం ఇది తిరుమలలో ఉన్నది. చూడండి ఇటు వచ్చినప్పుడు అందరూ బాగుంటుంది ఈ దేవాలయం, చాలా బాగున్నది, చాలా అంటే చాలా బాగుంది. గుడి బాగున్నది చూడండి. జపాలి తీర్థం. జై శ్రీరామ్. ఇక్కడ కొట్టేసా కొబ్బరికాయ. అది అక్కడే అక్కడ ముత్తి, అక్కడ ముట్టి. గుడి బాగున్నది కదా, పరిసరాలు. హనుమంతుడు పుట్టింది ఇక్కడే అని కొంతమంది చెప్తున్నారు. హనుమాన్ ఇక్కడే పుట్టాడని నమ్మకం. కొంతమంది టీటీడీ అయ్యగారులు కూడా ఇక్కడే హనుమాన్ పుట్టాడని నిర్ధారణ కూడా చేశారు. చుట్టూ ప్రకృతి మాత్రం చాలా బాగున్నది. ఏమి చెట్లు, ఏమి చెట్లు. ఇక్కడ ఒక వాటర్ ఫాల్ కూడా ఉన్నది, మన కోనేరు ఉన్నది. కోనేరు మాత్రం చాలా బాగుంది చూడండి. ఇక్కడ శివలింగం కూడా ఉన్నది, శివాలయం. ఓం నమ శివాయ. శివాలయం. కోతి కోతి కోతి. ఆహా, లైన్కి వెళ్దాంపా బాబు. చాలా బాగున్నది గుడి. ఏది ఆ ముప్పు ఇక్కడ ఇక్కడ ఏదో ఉన్నదిగా. ఏదేంటి ఇది? ఆంజనేయ చెట్టు ఆంజనేయుని రూపంతో చెట్టు కూడా ఒకటి ఉన్నది కదా. అందరూ డబ్బులు పెడుతున్నారు, చేంజ్ ఉంటే పెట్టండి. జై హనుమాన్. తమలపాకులు పెడుతున్నారు. నేను ఎప్పుడు చాలాసార్లు తిరుపతి వచ్చాను కానీ ఇంతవరకు ఎప్పుడు దర్శనం చేసుకోవాలి. ఇక్కడికి ఫస్ట్ టైం రావడం, ఇక్కడికి ఫస్ట్ టైం. ఇక్కడ కూడా టైమింగ్స్ ఉంటుంది, ఇక్కడ చూడండి. టైమింగ్స్ ఉంటుంది ఇక్కడ. ఈ టైమింగ్లో వస్తేనే దర్శనం ఉంటుంది చూడండి. చెప్పాలి తీర్థం 7 దాకా, 7 దర్శనం. ఇదంతా దర్శనానికి పోతున్నారు క్యూ లైన్లో దర్శనాలు కూడా బాగానే, ఇక్కడ పబ్లిక్ కూడా బాగానే వస్తున్నారు. ఆహా, వీడు మా కొడుకు పర్సిక్. ఇది గుడి టెంపుల్ బ్యాక్ సైడ్. జై శ్రీరామ్. గుడి లోపలికి వెళ్తున్నాం. మరి ఇక్కడ ఫోన్ ఉపయోగించవచ్చు. ఎన్నిసార్లు వచ్చినా కానీ ఎప్పుడు రాలేదు, 50 సార్లు రావచ్చు అయితే, కానీ ఎప్పుడు దర్శనం చేసుకోవాలి. రాలేదు. ఎంత బాగుంటుందంటే అప్పుడే అవుతుంది. చూడండి, పబ్లిక్ కూడా బాగానే ఉంది.
ఇప్పుడు